మీడియా ముందుకు వచ్చిందంటే సరిపోద్ది విచిత్రమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మొన్న అనుకుంటా విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. జగన్మోహన్ రెడ్డి వేయలేదు. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేసాడు. తల్లిగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారి పుట్టినరోజున ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేయాలి. సరే వేయకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అది మనకు సంబంధం లేదు. నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. దానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు డైరెక్ట్గా లక్ష్మీ పార్వతి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. అలాగే సాయంత్రం సాక్షిలో డిబేట్ పెట్టారు. ఈ ట్వీట్కి సంబంధించి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారట జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విడదీసేస్తున్నారట. ఏమన్నా అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులకు సంబంధించి విజయమ్మ గారి పైన కోర్టులో కేసు వేసాడు. మనందరికీ తెలిసిందే. కేసు వేసినప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదని చెప్పేసి మా అమ్మ బాధపడుతుంది, కన్న తల్లి పైన కోర్టులో కేసు వేసాడు ఆస్తుల వ్యవహారంలో అని చెప్పేసి అని. అది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేత కూడా విజయమ్మ గారి పైన కేసు వేయించింది చంద్రబాబు నాయుడు గారేనా? కనీసం బుర్ర లేకుండా జనాలు వింటున్నారులే, పిచ్చోళ్ళే. ఒకసారి లక్ష్మీ పార్వతి ఏమని మాట్లాడుతుందంటే, లక్ష్మీ పార్వతి ఇంకా చాలా మాటలు మాట్లాడింది. లక్ష్మీ పార్వతిని ఏ రోజు కూడా నారా లోకేష్ గారు అమ్మమ్మ అని పిలిచిన దగ్గరికి రాలేదట. ఇది ఇంకా విచిత్రం. ఇది ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామనంటే, ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఓ పనికి మాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే, మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపడం తప్పే ఉంది అందులో. ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా. అట్ట కాదు, నీకేమన్నా వయసు వచ్చింది కానీ అంటే అన్నారని చెప్పేసి అని ఎడుగుతారు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా అదైనా పెద్ద నేరమా, అదైనా పెద్ద ఘోరమా, లేదంటే అనరాని మాటలు ఏమైనా అన్నారా అండి? పుట్టినరోజు శుభాకాంక్షలుగా మీరు ఎలాగ వేయలేరు? మీ పార్టీ తరపు నుంచి నాయకుడు కావచ్చు, ఎందుకు చెప్పలేదు మీరు? విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు కదా ఆవిడ. అంటే 19 వరకు అంతా కలిసే పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి కష్టంతోనో ఇంకో దాంతోనో పార్టీని నిలబెట్టేలా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల, అలాగే 2019 ఎన్నికల ప్రచారంలో విజయమ్మ గారు కూడా పాల్గొని ప్రచారం చేశారా లేదా? నా కొడుకు ఒక్క ఛాన్స్ ఇవ్వను అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో షర్మిల పాత్ర, అలాగే విజయమ్మ గారి పాత్ర కూడా ఉందా లేదా? మరి కృతజ్ఞత మీకు లేదు కదా. ఇక్కడికి వచ్చి అడ్డగోరు నీ చరిత్ర ఏంటి? ఇంకా బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతానికి కూడా చరిత్రలు చెప్పుకోవాలండి ఇక్కడ. పైగా అందులోనూ నువ్వు మాట్లాడాలి. చరిత్రల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎవరికైనా బయటోడికి కానీ లేదంటే మీ అబ్బాయికి కానీ చెప్పినా చరిత్ర అన్ని నోటంలో వచ్చిందంటే మీ అబ్బాయి కాంట్రించి తుప్పుకుని ముఖం మీద వేస్తాడు. అక్కడితో ఆపేయమని చెప్పేసి, అంటే నోటితో కూడా చెప్పడు ఆపమ్మా అని చెప్పేసి అని. కాంట్రించి కానీ అర్థమైపోద్దని చెప్పేసి ముఖం మీద చూసేస్తాడు. సిగ్గుపడి కొద్దిగా. నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత? ఒక్కసారి నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలు ఏం కర్మరా బాబు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎంతసేపు ఈ రుద్రుడేనా చెప్పింది? పుట్టినరోజు శుభాకాంక్షలే, ఇంకేం అనలేదు. జగన్ ఎక్కడ, నువ్వెక్కడ బాబు? జగన్మోహన్ రెడ్డితో ఎవరికి పోటీ లేదు, పోటీ రాలేరు కూడా. ఎందుకంటే మన దేశంలో సరే ఇంకెవడు ఎక్కడెక్కడో వద్దు, మన దేశంలో ఎవడో తల్లి మీద కేసు చేసినాడు ఎవడో లేడు. పైగా అందులోనూ రాజకీయ నాయకుల్లో 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తుల్లో తల్లిపైన కేసు వేసిన చరిత్ర ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉంది. చెల్లి వేసుకున్న బట్టల గురించి కామెంట్ చేసిన చరిత్ర ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉంది. సొంత చెల్లిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేత పచ్చిబూతులు తిట్టేస్తున్నాడు. ఆ చరిత్ర ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉంది. చెప్పుకుండా పోతే ఇలాంటి సవాలచ్చం ఉన్నాయి. అనవసరంగా మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటకు వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఇక్కడ. ఓడిపోయిన వాళ్ళ క్రింద లెక్క. అసలు మీ ప్రభుత్వం క్రింద లెక్కే రాదు. నిజం నువ్వు ముఖ్యమంత్రి నువ్వేనా పోనీ? ఇప్పుడు మరి 2019లో మీరు ఎలా గెలిచారండి?
ఎందుకంటే ఇలాంటి పిచ్చోళ్ళందరినీ తీసుకొచ్చి మా మీద రుద్దేస్తారు. వాళ్ళ వల్ల అసలు కనీసం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగం ఉండదు. లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తుల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పావలాభాల ఉపయోగం ఉండదు. నారా లోకేష్ గారు వేసిన ట్వీట్ ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ 16 నెలల జైలు, ఎక్కడ ఒంటరి పోరాటం అన్నావు, తీరా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చామో మళ్ళీ విజయమ్మ గారి దగ్గరికి వచ్చావు, మళ్ళీ ఈవీఎంలు అంటున్నావు. పోనీ అలాగే అనుకుందాం, పోనీ మీ మాట మీదే అనుకుందాం, ఈవీఎంలే అనుకుందాం, కాసేపు అనుకుందాం. 2019లో మీరు ఎలా గెలిచారండి? ఈవీఎంలేనా? పొందానికి ఒప్పుకోండి. మళ్ళీ 29లో మేమే అధికారంలో వచ్చేస్తామని చెప్పేసి మరి మీరు ఎలా చెప్తున్నారు? ఈవీఎంలు కదా ఉండదు మనకి, ఆ లాజిక్లు ఉండవు మనకి. నోటికి ఏదో వస్తే అడ్డంగా వాగేయడమే. ఇంకా నేను అందుకే అంటున్నాను కదా, వయసు పెరిగింది కానీ నీకు కనీసం ఎంత కూడా బుర్ర పెరగలేదు. కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని నేను వాడుకుంటున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి తాను స్పందించలేక నీలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మా అమ్మగారికి నారా లోకేష్ అనే వ్యక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడే. నేను చెప్పలేదు కాబట్టి ఎవడు చెప్పకూడదు అనే మనస్తత్వం ఇది. లక్ష్మీ పార్వతి ఒక్కరే కాదు, ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇట్టాడు ప్రెస్ మీట్, వైసీపీ కార్యకర్తలు. అసలు అలా ఎలా చెప్తారు? ఎందుకు చెప్పకూడదండి? ఇప్పుడు విజయమ్మ గారు ఏమన్నా ఇంకొక వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి భార్య, మాజీ ముఖ్యమంత్రి భార్య, మాజీ ముఖ్యమంత్రికి తల్లి, అంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి. గతంలో విజయమ్మ గారిని విజయ అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని ఎంతో ప్రేమగా చూసుకుని కూడా ఇవాళకి ఎంటేసాడు బయటికి. ప్రతి పుట్టినరోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పేవాడు, ఇవాళ చెప్పలేదు. అక్కడ మారిపోవచ్చు కానీ ఇక్కడ మార్పులు రాకూడదు. మళ్ళీ ఇదొక పీత రాజకీయాలు మళ్ళీ మాకు. ఇక్కడ చూడండి, వీళ్ళు విచిత్రమైన వాదన చూడండి. 2012లో అలా ట్వీట్ వేసారు, 2013లో ఇలా ట్వీట్ వేసారు, 2014లో ఇలా ట్వీట్ వేసారు. ఏమన్నారు? వైఎస్ విజయ అన్నారు, శ్రీమతి వైఎస్ విజయ అన్నారు. అవును అన్నారు. మీరు గత 10 ఏళ్ల బట్టి కూడా ప్రతి సంవత్సరం కూడా విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కదా మీరు. అప్పుడు మీకు కుటుంబ కలహాలు లేవు. ఇవాళ వచ్చినాయి మీకు విభేదాలు వచ్చినాయి. మీరు వేయలేదు. మీరు మారిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మారిపోవచ్చు, వైసీపీ కార్యకర్తలు మారిపోవచ్చు, నాయకులు మారిపోవచ్చు, ఇటు పక్కన ఎవరు మారకూడదు అంతేనా? ట్వీట్ చేయడం తప్పు వచ్చేసింది. ఈ లాజిక్లు వద్దండి. మీకు వర్తించిన లాజిక్ ఇక్కడ కూడా వర్తించుతుంది. మీరు ఏ కారణాల చేత వేయలేదు ఎవరికి తెలుసు, అది మాకు అనవసరం. అది పెద్ద నేరం కింద పరిగణించేసి విచిత్రమైన వాదనని చేసుకొస్తారు. ఎందుకంటే అట్లాంటి నువ్వేదో పెద్ద రాజకీయం చేస్తున్నట్టు జగన్ గారి కుటుంబం మీకు ఎందుకయ్యా బాబు? మీ కుటుంబం సంగతి చెప్పండి ముందు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అసలు? మీ మేనత్తల్ని ఎప్పుడైనా నువ్వు చూసావా సరిగా? వెళ్ళిపోద్ది. ఇంకా నోర్మేమా సిగ్గు సెరవ లేకపోతే సరే నీకు కనీసం ఇంక తెచ్చానా లేదట. ఇంకా ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడటం చూసేదా? అబ్బే ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతే అంతేలే. మేము అప్పటికి మాకు తెలియదు కదా ఏమీని. ఒక 30 ఏళ్ళ నాటి కింద అలా జరిగిందండి, ఒక 70 ఏళ్ళ కిందట ఎలా జరిగిందండి, ఒక 40 ఏళ్ళ కిందట ఎలా జరిగిందండి, మాకెందుకండి నేను ఏం చేసుకోవాలి? మేము తెలుసుకొని మేము ఏం చేసుకోవాలని అడుగుతున్నా. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, మన రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల గురించి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి గురించి, వీటి గురించి మాట్లాడంటారా అంటే నేను అప్పుడు ఎప్పట్లోని వీరగంధంగా సుబ్బారావు గారి దగ్గర క్లాసులు నేర్చుకున్నానండి, నన్ను ఆయన చదివించాడండి, నేను ఆయన పెళ్లి చేసుకున్నానండి, తర్వాత జీవిత చరిత్రల పేరుతో ఎన్టీ రామారావు గారి దగ్గర. ఎందుకండి మాకు ఇవన్నీ? మేము అడిగామా? పోనీ మీ చరిత్రలు తెలుసుకునేమన్నా మేమైనా బాగుపడిపోవాలా? పోనీ అంత గొప్ప చరిత్ర నీదేమైనా, వినగలిగిన చరిత్ర నీదేమైనా కానీ, నీదే చరిత్ర, నీ కుటుంబ సభ్యులదే చరిత్ర. ఏ రోజైనా వెళ్ళేవా? నీ కొడుకు ఏ రోజైనా ఇంటికి వచ్చాడే? వినిపిస్తా, అది వినిపించి మాట్లాడతాం. ఎప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినట్టు గుర్తు. ఎవరు? అది మీ తాత మీ అమ్మమ్మ కూడా. సరే అవన్నీ వద్దండి. నీకు కొడుకు ఉన్నాడు కదా, నీకు కొడుకు, ఆయన వృత్తిరీత్యా ఒక డాక్టర్, ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు కదా. ఏ రోజైనా సరే నీ సొంత కొడుకే కదండి. ఏ రోజైనా సరే కొడుకు ఇంటికి వెళ్ళావా? కొడుకు నేను ఇంటికి పిలిచాడా? వెళ్ళావా? పండగకి కానీ, పబ్బానికి కానీ, శుభకార్యానికో అశుభకార్యానికో దేనికైనా సరే నువ్వు మీ కొడుకు ఇంటికి వెళ్ళావా? నీ మనవని ఎప్పుడైనా ఎత్తుకున్నావా? నీ మనవడు ఎప్పుడన్నా వచ్చి మామానో నానమ్మ అని చెప్పేసి అని పిలిచాడా? లేదు. నీ చరిత్ర అంత గొప్పదే. కానీ నా కొడుకు మనం కొంప పిల్లలు మనల్ని పిలిచారా అండి?
ఏదైనా ఒక ఫోటో చూపించగలుగుతావా? ఇదిగో నా కొడుకు నేను ప్రతి సంవత్సరం కలుపుతాను, లేదంటే ప్రతిరోజు కలుపుతాను, ఇదిగో నా కొడుకుతో నేను మాట్లాడతాను, ఏదో చెప్పలేదుగా నువ్వు. అంటే కుటుంబ బంధాల గురించి ఇలాంటి వ్యక్తులు మాకు ఉపన్యాసాలు చెప్పకూడదు అంటున్నా. అంత అర్హత లేదు మనకి. అయ్యో మన చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా కథలుగా చెప్పేస్తారు. ఆ దరిద్రాలని మాకు వద్దు, తెలుసుకున్న ఉపయోగం లేదు మాకు. అదొక దరిద్రం. మా జీవితంలో ఒక 10 నిమిషాల పాటు సమయాన్ని వృధా చేసేవారని బాధ కలుగుద్ది. మళ్ళీ నీ చరిత్ర గురించి తెలుసుకుంటాను. అంత నీతి చరిత్రం అంతే. ఎవడన్నా చెప్తే నేను చెప్తున్నాను కదా, నీ చరిత్ర గురించి నువ్వు మొదలెట్టంగానే నేను అప్పట్లో ఇలా అనగానే మీ అబ్బాయి తుప్పుకు నువ్వు చెప్తాను మొక్క మీద ఆపే అని చెప్పేసాను. అంత గొప్ప చరిత్ర. ఇంకొక దరిద్రం ఉంది, అసలైన ట్విస్ట్ మాట. ఇప్పుడు వినిపిస్తానండి, ఇంకా అవి వినిపించింది కానీ అమ్మమ్మ ఎలా ఉన్నావు అని అనలేదట. ఇవన్నీ వినిపిస్తాను. అది కూడా అమ్మమ్మ ఎట్లున్నా నీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిందాన్ని నేనున్నాను కదా, నీకు అమ్మమ్మని అవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్క రోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు వస్తున్నా ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నా అని చెప్పి అంటారు. అమ్మమ్మ అన్న అంటారు, ఇంకా ఏమన్నా అంటారు. అమ్మమ్మ ఎవరిని అంటారు? అమ్మమ్మ అని అమ్మ వాళ్ళ అమ్మగారిని అంటారు ఎవరన్నా, అంతే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మగారు నేను అమ్మమ్మ అంటాను, అంతేనా? దీన్ని వచ్చి అమ్మమ్మ అంటారా? ఎక్కడ పోతున్నాను నేను? ఎందుకంటారు అమ్మమ్మ అని? ఇప్పుడు నేను నీ కొడుకే నేను అమ్మ అని పిలవడు, నేను వచ్చి అమ్మమ్మ అని పిలుస్తారా? గొప్ప అమ్మమ్మ నువ్వు. అందుకని చెప్పేసి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఈ కుక్క ఎడుపులన్నీ ఎడుతూ ఉంటాం మనం, అంతేనా? సిగ్గుపడవమ్మా, అంత వయసు వచ్చింది, ఊరికే నేను రాజకీయంగా వాడుకొని నేను ఏదో బలిపోసం చేసేస్తున్నారు. సరే వీళ్ళు కూడా పెద్దగా నేను ఏం పట్టించుకోరు కాబట్టి నువ్వు పెద్ద మొత్తాయిదులకు ప్రతిదానికి వచ్చేసి ముఖ్యలో అడ్డంగా తిప్పుకుంటా. ఏం పిచ్చి పనులు ఇవన్నీ. మీ వల్ల రాష్ట్రానికి కాదు కదా, మీ కుటుంబ సభ్యులు కూడా ఉపయోగం లేదు. ఆ దరిద్రాలన్నీ మీతో ఆగిపోనివ్వండి, కనీసం మమ్మల్ని బాగుపోనివ్వండి. పనికొచ్చి వాటి గురించి మాట్లాడండి. నారా లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది పెద్ద నేరం ఏమీ కాదు. ఆ కుటుంబాల గురించి మీరు మాట్లాడలేదు గతంలో. ఏమన్నా మీరు సాక్షిలో డిబేట్లు పెట్టలేదా? నువ్వే అనేక సందర్భాల్లో మాట్లాడు. మరి ఆ రోజు తెలియదా అండి? చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి మనకెందుకు అని చెప్పేసి ఆ రోజు తెలియలేదా మీకు? అవే ఆ రోజు తెలియదు మనకి. ఈరోజు ప్రతి పగోడి కూడా వచ్చి మాట్లాడమే నారా లోకేష్ ఎలా చెప్తారు? అసలు ఎందుకు చెప్పకూడదండి? ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపకూడదని చెప్పేసి ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? దానికి కారణం చెప్పండి. నారా లోకేష్ గారు ఎందుకు చెప్పారో మేము కారణం చెప్తాం. దానికి అలా చెప్పరు. వాళ్ళు మారిపోవచ్చు. వాళ్ళు 100 రకాలుగా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మారిపోవచ్చు, కానీ ఇటుపక్క నుంచి మారకూడదు.